ఇంట్రెస్టింగ్ విజువల్ చూపిస్తాను. మా వాళ్ళు రెడీ చేస్తున్నారు, ఇప్పుడే నాకు చెప్పారు. ఒక విజువల్ చూపించిన తర్వాత మాట్లాడుకుందాం. అది చూడండి, చూడండి దానిలో ఏం కనిపిస్తుంది విజువల్లో. కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్లో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. గెలిచిపోయామన్న ఆనందం వాళ్ళలో కనిపిస్తుంది. ఈ సందర్భంగా అక్కడ పోస్టర్ కనిపిస్తుంది. పోస్టర్లో ఏముందో చూడండి, రప్ప రప్ప అని ఉన్నట్టుంది. సినిమా డైలాగు రప్ప రప్ప, అదిగో అదిగో రప్ప రప్ప డైలాగ్. అది రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టి బొమ్మ కింద పెట్టారా రప్ప రప్ప అని. ఇంకో ఫ్రేమ్ తగ్గేదే లేదు. ఇది ఇది సినిమా డైలాగే, తగ్గేదే లేదు. దురదృష్టవశాత్తు ఇది అల్లు అర్జున్ సినిమా డైలాగ్లే. సో రప్ప రప్ప ఫ్లెక్సీలు గాంధీ భవన్లో కనిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ కదా, మాత్రం సినిమా టచ్ ఉండాలి. సినిమా టచ్ ఉండాలి. సినిమా క్యాంపెయిన్ కూడా బాగానే జరిగింది కదా. జరిగింది కదా, రేవంత్ రెడ్డి మొదట వెళ్ళిందే సో రప్ప రప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మూడ్లో ఉంది, రప్ప రప్ప మూడ్లో ఉంది. ఈ రప్ప రప్ప మూడు యొక్క ఉద్దేశం ఏంటో మనకి గాంధీ భవన్ నుంచి TV9 ప్రతినిధి అశోక్ తెలియజేస్తారు. అశోక్, ఏంటి రప్ప రప్ప అయినా? రైట్, గాంధీ భవన్ దగ్గర బ్యానర్స్ అయితే అవే కనిపిస్తున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పుష్ప డైలాగ్స్ మనకు వినిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు జూబ్లీస్లో గెలిచిన తర్వాత ప్లకార్డ్స్ మనం చూస్తున్నాం. రప్ప రప్ప 2028 అని చెప్పి, అలాగే తగ్గేదేలే 2028లో 100 వరకు కూడా సీట్లు సంపాదిస్తామని చెప్పి కూడా బ్యానర్స్ పట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పార్టీ బిగిన్ అయిపోయింది. మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ మొత్తం డ్రమ్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో కార్యకర్తలు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనం చూసాం. VHతో పాటు మిగతా నాయకులు కూడా చేరుకుంటారు. మొదటగా అయితే నెహ్రూకు సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలు నడుస్తున్నాయి. దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ అయితే నడుస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నేతలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి అసలు ఈ బ్యానర్ సంబంధించి? ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా అన్ని సంపన్న వర్గాలు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారిని పూర్తి మద్దతు బలపరిచారు. వారికి తగ్గట్టుగా వారు ఎట్లా మాట్లాడారంటే, నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి గురించి తప్పు మాట్లాడారు. నెక్స్ట్ ఎన్నికల్లో వారికి తగ్గకుండా, మేము తగ్గకుండా ఎవరు అడ్డం వచ్చినా రప్ప రప్పనే. మొత్తంగా అయితే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా గతంలో గెలిచినప్పటికీ కూడా హైదరాబాద్లో ప్రాతినిధ్యం లేదు అన్న భావన కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మెయిన్గా హైదరాబాద్ ఉన్నటువంటి కార్యకర్తలు కనిపిస్తుంది. విజయవాడ పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ కార్యక్రమాలు ముందుకు మీడికి తీసుకెళ్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.